హలో అండి. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. నూనె కాగుతుంది. పోపు గింజలు వేసుకుంటున్నాను. ఒక పక్కన సగ్గుబియ్యం గంజి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ గంజి నాకు 3 చీరలకు వస్తుంది. పోపు వేగింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుంటాం. ఇందులో చిటికెడు పసుపు ఇవి వేసుకొని బాగా వేయించుకుంటాం. గంజి బాగా ఉడుకుతుంది. ఇది బాగా చల్లారాక అప్పుడు చీరలకి పెట్టుకుంటా. కాకరకాయ వేపుడు వేగుతుంది. ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో ముక్కలకు సమానంగా ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. ఎత్తుకెత్తు ఉల్లిపాయలు వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి తగినంత ఉప్పు, దీనికి తగినంత కారం. మనం కావాలి అనుకుంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం షుగర్ వేసుకుంటున్నా. కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. అంతే. 1 నిమిషం ఇట్లా కలిపెట్టి స్టవ్ బంద్ చేసుకోవటమే. ఎందుకంటే కారం మాడిపోతుంది. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.